నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, ఇంటర్నేషనల్ అవార్డ్ గ్రహీత డాక్టర్ సుదర్శన్ శర్మ గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సాధారణంగా మనం టెంపుల్కి వెళ్ళి జాతకం చూపించుకున్నప్పుడు ఈ రాశికి ఈ దేవత, ఈ దేవుడు అధిపతి, ఈ దేవుడికి పూజలు చేసుకుంటే సరిపోతుంది అని అంటారు. గ్రహచార రీత్యా నిజంగా అలా ఉంటుందంటారా? ఈ సంవత్సరంలో ఏ రాశికి ఏ దేవత బాగా కలిసి వస్తుంది అని అంటారు, ఒకసారి తెలియజేయండి. మంచి క్వశ్చన్ వేసామమ్మా. విషయానికి వెళ్ళబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా ప్రార్థన చేసుకుని విషయం తప్పకుండా. బీజాపూరగదేక్షుకార్ముకరుజ చక్రాబ్జ పాశోత్పల వ్రీహ్యగ్రస్వవిశానరత్నకలశాన్ ప్రోధ్యత్కరాంభోరుహ ధ్యేయో వల్లభయ సపద్మకరయ సృష్టోజ్వల భూషయాత్ విశ్వోత్పత్తి విపత్తి సంస్థితికరో విఘ్నేశ ఇష్టార్దదః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అస్మద్గురు చరణారవిందాభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా తీసుకుంటే ప్రతి రాశికి కూడా రాశ్యాధిపతులు ఉంటారమ్మ. ఉదాహరణకి మేషరాశిని తీసుకుంటే మేషరాశికి అధిపతి మనకి కుజుడమ్మ. అదేవిధంగా వృషభ రాశిని తీసుకున్నాం అనుకోండి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా మిథున రాశి తీసుకున్నాం అనుకోండి, మిథున రాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి తీసుకున్నాం అనుకోండి, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా సింహరాశి తీసుకోండి, ఈ సింహరాశికి అధిపతి రవి. అదేవిధంగా కన్యారాశి తీసుకుంటే కన్యారాశికి అధిపతి బుధుడు. అదేవిధంగా తులారాశికి తీసుకుంటే తులారాశికి అధిపతి శుక్రుడు. అదేవిధంగా వృశ్చిక రాశి తీసుకుంటే వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అదేవిధంగా ధనుర్రాశి తీసుకుంటే ధనుర్రాశికి అధిపతి గురుడు. అదేవిధంగా మకర రాశి తీసుకున్నాం అనుకోండి, మకర రాశికి అధిపతి శని. అదేవిధంగా కుంభరాశి తీసుకున్న కుంభరాశికి అధిపతి శని. అదేవిధంగా మీనరాశి తీసుకుంటే మీనరాశికి అధిపతి మనకి గురుడమ్మ. ఈ విధంగా 12 రాశులు సంబంధించి 12 రాశులు వాటికి సంబంధించిన రాశ్యాధిపతులు. అయితే ప్రధానంగా మనం ఈ 2026 సంవత్సరం పరాభవనామ సంవత్సరాన్ని తీసుకుంటే ఒక్కొక్క రాశికి ఏ రాశి వారి తాలూకా గ్రహస్థితి సంచారం, ఉదాహరణకి గురుడు అనుకోండి, మనకి ఈ పరాభవనామ సంవత్సరంలో మనకి గురుడు ప్రధానంగా ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు. ఇది కాస్త గురుడు మళ్ళీ కర్కాటక రాశికి ప్రవేశిస్తాడు. తదుపరి అదేవిధంగా సింహరాశి, తర్వాత అక్కడి నుంచి 3 నెలలు సింహరాశి కూడా ప్రవేశిస్తాడు. ఈ అతిచారం వల్ల ప్రవేశిస్తుంటాడు. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే కుంభరాశిలో ప్రధానంగా ఇప్పుడు రాహు సంచారం, అదేవిధంగా సింహంలో కేతు సంచారం, అదేవిధంగా మీనరాశి వారికి ప్రధానంగా శని సంచారం, జన్మశని అని అంటూ ఉంటారు. ఈ సంచారం వల్ల మనం ప్రధానంగా తీసుకుంటే ఏ రాశులు వారు ఏ ఆరాధన చేయడం, అదేవిధంగా ఏ దేవారాధన చేయడం ద్వారా ఈ యొక్క సంవత్సరం వారికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారని తీసుకుంటే, ప్రధానంగా ఈ సింహరాశిని తీసుకుంటే ప్రధానంగా ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ సింహరాశి వారు ఏ నక్షత్రం వారు ఈ సింహరాశిలోకి వర్తిస్తారు అంటే మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారు ఈ సింహరాశి వారికి వర్తిస్తారు. అంటే ఈ రాశి వారికి, ఈ నక్షత్రాల వారు ఈ రాశికి సంబంధించిన వారు అవుతారు. అదే ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో జన్మకేతు, అంటే ఆ రాశిలోనే కేతు సంచారం అనేది ఉన్నది. సింహరాశిలోనే కేతు సంచారం. అదేవిధంగా సప్తమ రాహు, జన్మకేతు సప్తమ రాహు ఈ యొక్క సంచారం. అదేవిధంగా అష్టమ శని, వీరికి సింహరాశి వారికి అష్టమ శని ఒకటి నడుస్తున్నది. అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ సింహరాశి వారు ముందుగానే మనం చెప్పుకున్నాం కదా, వీరు రాశ్యాధిపతి రవి, ఈ యొక్క సింహరాశికి అధిపతి రవి. కాబట్టి ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క అష్టమ శని ప్రభావం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రవి శని ఇద్దరు కూడా శత్రువులు అంటారు. తండ్రి కొడుకులు అయినప్పటికీ శత్రువులు, రవి శని ఇద్దరు శత్రువులు. కాబట్టి ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశి వారు ఏలినాటి శని ప్రభావం అనుకోండి, అష్టమ శని ప్రభావం అనుకోండి, అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ కారకో భావనాశక అని మనకు ఒక శాస్త్రవచనం కూడా. కాబట్టి ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క ప్రభావం చెప్పాను కదా, జన్మకేతు సప్తమ రాహు, అదేవిధంగా అష్టమ శని ప్రభావం. ఈ యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా లేదు, అస్సలు అనుకూలంగా లేదు. అదేవిధంగా మిథున రాశిలోకి
గురుడు ఉన్నాడు. ఈ జూన్ 2వ తేదీన వారి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు స్వామి. మిథునం విడిచిపెట్టి కర్కాటకలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశించేసరికి వ్యయ గురుడు అయిపోతాడు. ఖర్చు బాగా పెట్టిస్తూ ఉంటాడు. ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ సింహరాశి వారికి అంత అనుకూలంగా లేదు. అయితే ఏమిటి దీనివల్ల ఏమిటి ఈ విధంగా గ్రహ సంచారం వల్ల ఏమిటి ఫలితాలు ఇస్తారు అంటే ప్రధానంగా జన్మకేతు వాళ్ళు ఉండడం వల్ల ఏది చేసినా సరే విఘ్నం అనేది కలుగుతూ ఉంటున్నాం. అదేవిధంగా సప్తమ రాహు వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోల్పోవడం, అదేవిధంగా వివాహానికి సంబంధించినటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ప్రధానంగా. అదేవిధంగా దగ్గర వరకు పెళ్లి వచ్చి చెడిపోతూ ఉంటుంది, దగ్గర వరకు వచ్చి వివాహం విచ్ఛిన్నమైపోతూ ఉండడం, ఇటువంటి ఫలితాలు అనేవి ప్రధానంగా ఈ యొక్క సుమారుగా ఈ యొక్క గ్రహ సంచారం వల్ల సింహరాశి వారికి సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా అష్టమ శని ప్రభావం వల్ల కోర్టు వ్యవహారాలు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ అనవసరమైనటువంటి గొడవల ద్వారా పోలీస్ స్టేషన్ వెళ్ళడం, కోర్టు గొడవలు, అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు కాస్త ప్రమాదాలు జరుగుతూ ఉండడం, ఇటువంటి గ్రహస్థితి ఇటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. ఇంకా వ్యయగురుడు వల్ల ఏమిటి ఇస్తాడు అంటే ఖర్చు బాగా పెడుతూ ఉంటాడు. ఒకటి అది కాస్త ఖర్చు అనేది మంచి ఖర్చుని ఇస్తాడు. వ్యయగురుడు ఎప్పుడు అనేవాడు శుభానికి సంబంధించిన గ్రహం కాబట్టి మంచి ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు. అది అక్కడే కాస్త శ్రేయోదాయకం. మిగతా ఈ 3 గ్రహాలు మాత్రం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క గ్రహ సంచారం వల్ల ఏమిటి చేసుకుంటే రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఈ సింహరాశి వారు వీరికి ఉపశమనం కలుగుతుందయ్యా అంటే ప్రధానంగా జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ రాశి వారు ప్రధానంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా వీరికి కలౌ చండీ వినాయక అని మనకి శాస్త్రవచనం. కలియుగంలో చండీ వినాయకులు తప్ప ఉత్తమమైనటువంటి దేవుళ్ళు లేరు అని అది వీరికి వర్తిస్తుంది అన్నమాట. ఎందుకు అంటే వీరికి జన్మంలో కేతుకు అధిష్టాన దేవుడు గణపతి, అదేవిధంగా రాహుకి అధిష్టాన దేవుడు చండీ. కాబట్టి దుర్గ అనుకోండి, చండీ అనుకోండి. కాబట్టి ఈ యొక్క సంవత్సరం కాలం అంతా కూడా ఈ సింహరాశి వాళ్ళు గణపతికి సంబంధించిన ఆరాధన చేయడం, అదేవిధంగా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, అమ్మంతా ఒక స్వరూపమే. కాబట్టి ఆ చండీ కానీ దుర్గకు సంబంధించిన ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉన్నది. వ్యయ గురుడు ద్వారా దక్షిణామూర్తిని ప్రధానంగా పట్టుకుంటూ ప్రతి లక్ష్మీవారం దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి గురుహోరలో దక్షిణామూర్తి దేవాలయానికి వెళ్ళి శనగలు ముందు రోజు నానబెట్టి వాటితో మాలను తయారు చేసి దక్షిణామూర్తి మెడలో వేయడం, అదేవిధంగా కాస్తన్న శనగలు నానబెట్టి పేదలు ఎవరుంటారో వాళ్ళకి దానం ఇస్తూ ఉండడం, ఆ శనగలను దానం ఇస్తూ ఉండడం. ఈ విధంగా దానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా ప్రధానంగా బచ్చలి కూర అని ఒకటి ఉంటుందమ్మా. ఆవుకి తినిపించడం ద్వారా ఈ యొక్క గురుగ్రహ దోషాల నుండి కూడా ఉపశమనం కలగడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ విధంగా ఈ సింహరాశి వారు ప్రధానంగా ఈ రెమెడీస్ చేయడం ద్వారా, అదేవిధంగా రాస్యాధిపతి రవి కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ప్రతినిత్యము కూడా సూర్య ఆరాధన, స్నానం చేసిన తర్వాత కాస్త సూర్యుడికి నమస్కారం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవారు సూర్యాష్టక స్తోత్రం అంటే సూర్యాయ నమః అంటూ కాస్త స్వామివారికి నమస్కారం చేయడం ద్వారా, ఎందుకంటే భాస్కరుడు నమస్కార ప్రియుడు, సూర్యుడు నమస్కార ప్రియుడు కాబట్టి ఆయనకు నమస్కారం చేస్తేనే చాలు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆరోగ్యం భాస్కరాదిత్యేతని శాస్త్రవచనం. కాబట్టి ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి సూర్యనారాయణ స్వామి వారికి ఒక నమస్కారం చేసుకోవడం ద్వారా ఆ యొక్క దోషాల నుండి కూడా ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. వీరి కార్య జయం కూడా కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.